హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు నవీన్ దివ్య యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను ఎండి చేపలతో కూర చేయబోతున్నాను. అదే ఎండి చేపల్లో రకరకాలుగా ఉంటాయి. గురకలు అంటారు, మొయ్యి చేపలు అంటారు, తోక చేపలు అంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. నేను తీసుకున్నది మాత్రం మొయ్యి చేపకు సంబంధించింది. నేను ఒక 8 పీసెస్ తీసుకున్నాను. దానికి తగ్గట్టు అయితే నేను మెజర్మెంట్ చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత దీనికి కావాల్సింది ఏం లేదండి, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, 3 టమాటాలు అంతే చాలు. ఎందుకంటే వీటికి ఎక్కువగా తీసుకోకూడదు. నేను ఆయిల్లో ఫ్రై చేసిన కర్రీ ట్రై చేశాను. అట్ ద సేమ్ టైం ఇలా కలిపి పెట్టినది ట్రై చేశాను. ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు పర్ఫెక్ట్గా ట్రై చేయండి, మీకు పక్కాగా కుదురుతుంది, ఇందులో డౌట్ లేదు. ఎందుకంటే నేను ఇది చాలాసార్లు చేశాను అండ్ చాలా ఎమ్మీగా కూడా వచ్చిందనమాట. సో 8 పీసెస్ తీసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని నీట్గా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకుందాము. అందులో వేసుకున్న తర్వాత ఇది కలిపి పెట్టే కూర కాబట్టి స్టీల్దైనా కానీ అడుగున మందంగా ఉన్నది తీసుకున్నామంటే ఇదేమీ మాడిపోదు, అడుగంటదు. ఎందుకంటే ఇందులో మనం వాటర్ కలుపుతాం కాబట్టి మనకి అడుగంటే ఛాన్సే లేదనమాట. సో ఒక ఉల్లిపాయ వేసుకుందాము. ఒక ఉల్లిపాయ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఉప్పు 1.5 స్పూన్ వేయాలి, కారం 2 స్పూన్లు వేయాలి. ఇది కొంచెం పులుపు కాబట్టి మీరు 3 స్పూన్స్ యాడ్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే మనకు ట్యాంగీనెస్ దగ్గర కవర్ అయిపోతుంది అనమాట. దీనికి మనకి మెజర్మెంట్ అనేది, పులుపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చేపల కూర అంటేనే పులుపు కదా. సో అది కరెక్ట్గా పడితే మనం ఎన్ని ఐటమ్స్ వేసినా ఉప్పు, కారం, పులుపు చేపల కూరకి ఈ 3 పర్ఫెక్ట్గా పడితే మాత్రం ఆ చేపల కూర అదిరిపోతుంది అనమాట. సో నేను చెప్పినట్టు 3 స్పూన్లు కారం వేయండి, 1.5 స్పూన్ సాల్ట్ వేయండి. ఎందుకంటే ఇది బై డిఫాల్ట్ చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువైనా కానీ మనకి టేస్ట్ అంత బాగుండదు. సో అందుకని చెప్పి ఉప్పు కొంచెం తగ్గించేసుకుందాము. ఆ తర్వాత చింతపండు తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత చింతపండు పులుపు అంతా తీసుకొని మనం చేపల కూరలో వేసుకుందాం అనమాట. అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి, అదే గార్లిక్ అండ్ కరివేపాకు. ఈ 2 వేయటం వల్ల చేపల కూర చాలా మంచి టేస్ట్ ఇస్తారనమాట. ఆయిల్ మెజర్మెంట్ అంటే మాత్రం మా దగ్గర చుట్టు ఉందండి, దాంతో 2 చుట్లు ఆయిల్ అయితే వేస్తాను. ఎందుకంటే చేపల కూరలో కొంచెం ఆయిల్ ఉంటేనే కర్రీ బాగుంటుంది. అందుకని చెప్పి నేను 2 చుట్లు ఆయిల్ వేస్తాను. అన్నట్టు మర్చిపోయాను, ఇందా నుంచి గార్లిక్ అంటుంది, గార్లిక్ కరివేపాకు వేయలేదండి అని చూస్తున్నారా? మర్చిపోయిన క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను చూడండి. అండ్ కరివేపాకు అండ్ 2 వెల్లుల్లి వేసి అయిపోయింది. సక్సెస్ఫుల్గా ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసాము. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి స్టవ్ మీద పెడదాం అనమాట. స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంచి కొంచెం మూత పక్కకి జరిపి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద వదిలేసామంటే మన ఎమ్మి చేపల కూర రెడీ అయిపోయింది. అలాగే చుట్టుపక్కల వాళ్ళందరికీ స్మెల్ వస్తుంది. ఇట్స్ ఓకే, కూల్, స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చినంత మాత్రాన టేస్ట్కి ఏమాత్రం తగ్గదు, ఎందుకంటే ఎండి చేపలు అంటేనే స్మెల్. సో ఆ స్మెల్ని కొంచెం సైడ్ పెట్టేస్తే తినేటప్పుడు మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. అవునా కదా? కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఎమ్మి చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఎండి చేపల కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అంతవరకు స్టే ట్యూన్, బై. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నవీన్ దివ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.